హాయ్ అండి. ఈరోజు మనం సగ్గుబియ్యంతో ఈజీగా స్నాక్ రెసిపీ చూద్దాము. దానికోసం ముందుగా మనం ఒక 3 గంటలు సగ్గుబియ్యం నానబెట్టుకోవాలి. చూడండి ఇలా నానుతాయి కదా, ఇలా ఇలా అంటే ఇలా మెత్తగా అవుతాయి. ఇలా అంతవరకు నానబెట్టుకోవాలి. ఇంకా 3 బంగాళదుంపలు తీసుకోవాలి ఉడకబెట్టినవి. ఇలా మెత్తగా మ్యాష్ చేసుకోవాలి. దానిలో సగ్గుబియ్యం, నానబెట్టిన సగ్గుబియ్యం ఉన్నాయి కదండి, అవి వేసుకోవాలి. మొత్తం వేసుకొని ఇలా కలుపుకోవాలి, మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్నాక కొంచెం జీలకర్ర, కొంచెం సాల్ట్ వేసుకోవాలి. దీనిలో మనం కొంచెం ఉల్లిపాయలు, పచ్చిమిర్చి తరిగిన వేసుకోవాలి. మీకు మిర్చి ఎంత కావాలంటే టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. ఇలా వేసుకున్నాక ఇంకా కొంచెం కారం వేసుకోవాలి. మీకు కారం వద్దు అంటే ఓన్లీ మిర్చి వరకు వేసుకొని సరిపెట్టుకోవచ్చు. ఇలా మిక్స్ చేసుకోవాలండి అంతా. ఇలా చూడండి, ఇలా ఉంది కదా, ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు కొంచెం లూజ్గా అనిపిస్తే మనం ఒక 2 స్పూన్స్ బొంబాయి రవ్వ వేసుకోవచ్చు. లేదంటే గట్టిగా ఉంది అనుకుంటే అక్కర్లేదు. చూడండి 2 స్పూన్లు బొంబాయి రవ్వ వేసాం కదా. ఇలా మిక్స్ చేసుకోవాలి. మళ్ళీ ఇలా కలుపుకొని పక్కన పెట్టుకొని ప్యాన్లో ఆయిల్ హీట్ చేసుకోవాలి డీప్ ఫ్రై కోసం. ఇదిగోండి మనం పునుగులు వేసుకోవచ్చు. ఇలాగా చిన్న చిన్నగా పునుగుల్లా వేసుకోవచ్చు. ఇలా వేసుకొని ఫ్రై అవుతున్నాయి కదండి, ఫ్రై అవనివ్వాలి. మెల్లిగా కలర్ మారుతూ ఉంటాయి. ఇలా కలర్ మారినాయి కదా, ఇంకొంచెం ఫ్రై అవ్వాలండి. రెడ్ కలర్లో కొంచెం ఫ్రై అయితే గోల్డెన్ కలర్లో చాలా క్రిస్పీగా ఉంటాయి. ఇదిగోండి ఇప్పుడు ఫ్రై అయిన ఈ కలర్లో వస్తే సరిపోతుంది. తీసుకోవాలండి. ఇప్పుడు ఇవి తీసుకొని ఒక టిష్యూలో తీసుకొని వేసుకుంటే ఎక్సెస్ ఆయిల్ అంతా అబ్జర్వ్ చేస్తుంది. ఇలా తీసుకోవాలి. చూసారు, ఇలానే తీసుకొని పక్కన పెట్టుకోవాలండి. అలానే కాకుండా ఇలా వడల్లా కూడా వేసుకోవచ్చు. పునుగులే కాకుండా కొంతమంది ఇలా వడల్లా ఇష్టపడతారు కదా, ఇలా వడల్లా కూడా వేసుకోవచ్చు. ఇలా ఒకటొకటి వేసుకోవచ్చు. ఏమి విడిపోవండి, మీరు విడిపోతాయని ఏమి అనుకోవద్దు. నేను చూపించిన ఇంగ్రీడియంట్సే వేశాను, ఇంకేమి కలపలేదు. సో అవేమి విడిపోవు, ఆయిల్లో వేగానే విడిపోతాయి అనుకుంటారు కదా, అలా ఏం జరగదు. ఇలా మీ ఇష్టమైనట్లు ఇలా వేసుకోవచ్చు, లేదంటే పునుగుల్లో అయినా వేసుకోవచ్చు. ఇదిగోండి ఫ్రై అవుతున్నాయి కదా. ఇంకా కొంచెం ఇవి కూడా రెడ్ కలర్లో ఫ్రై అవ్వాలండి. ఇలా బాగా కొంచెం గోల్డెన్ కలర్లో ఫ్రై అయితే క్రిస్పీగా ఉంటాయి, లోపల కూడా చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఇదిగోండి ఇంకా ఫ్రై అయినవి ఇవి కూడా తీసేసుకుందాము టిష్యూలోకి. ఇవి కూడా తీసుకొని పక్కన పెట్టుకుందాం. ఇదిగోండి మన స్నాక్స్ రెసిపీ రెడీ అయింది. చాలా టేస్టీగా ఉంటుందండి. కిడ్స్ కోసం ఈవినింగ్ ఈజీగా చేసేయచ్చు. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. అది కూడా చూసారా ఎంత సాఫ్ట్గా ఉన్నాయో, మెత్తగా ఉన్నాయో, చాలా బాగుంటాయండి. ఇలా సాస్తో పెట్టుకొని తినొచ్చు. థ్యాంక్ యూ అండి. రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.